హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుగంధ వేరుల నుంచి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి సుగంధ వేర్లు మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో ఫస్ట్ వీటిని తెచ్చుకొని మెజర్మెంట్ కోసం ఒక బౌల్లో వేసుకుందాము. తర్వాత వీటిని వాటర్లో వేసుకుని నీట్గా కడిగి నైట్ అంతా సోక్ చేయాలన్నమాట. చూసారు కదా, వాటర్లో వేయంగానే దానికి ఉన్న మట్టి అంతా ఎట్లా ఫ్లోట్ అవుతుందో. సో నీట్గా వాష్ చేసుకుని నైట్ అంతా సోక్ చేసుకుందాం. తర్వాత మనం ఏ కప్తో అయితే ఈ సుగంధ వేర్లు తీసుకున్నామో అదే కప్తో మనం పట్టిక బెల్లం తీసుకుందాం. ఆప్షనల్గా పంచదార కూడా వాడుకోవచ్చు, కాకపోతే నేను పట్టిక బెల్లం తీసుకుంటున్నాను. తర్వాత ఈ వేర్లు అనేవి పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసి వదిలేద్దాము. అవి బాగా మరగాలన్నమాట. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఈ పట్టిక బెల్లం వేసుకొని అది కొంచెం కరిగాక ఈ సుగంధ వాటర్ మనకి ఏవైతే మరిగాయో అవి వడకొట్టేసి ఈ పట్టిక బెల్లంలో పోసేయాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, పట్టిక బెల్లం పూర్తిగా కరిగిపోయింది. బాగా ఒక 1 అవర్ మనం అలా వదిలేస్తే ఇలా మనకి దగ్గరగా వస్తుందన్నమాట. పంచదార పాకంలా దగ్గరగా అవుతుంది. చూసారా, గరిటె పెట్టి నేను ఇట్లా అంటే మనకి సిరప్ లాగా అలా కారుతుంది. సో అలా వచ్చేదాకా మరగనిచ్చాక పూర్తిగా చల్లారిపోయాక ఒక బాటిల్లో పోసుకోవాలి. మన సబ్జా కటోరా ఏదైనా నానబెట్టుకుని దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది.